ఇవాళ నాలాంటి కష్టం శత్రు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నా. నేను నా భార్య ప్రతి నిత్యం ఒక్కరోజు కూడా పొల్లుకోకుండా నా మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అభ్యర్థించింది, అమ్మ ఈసారి మాత్రం దీవించమని చెప్పి. వాళ్ళు తిరిగి బొట్టు పెట్టి కన్నీళ్లు పెట్టి, బిడ్డ నీ కష్టం వృధా పోదు బిడ్డ అని చెప్పింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కమల, నా శ్రీరామపల్లె కమల, అన్నా నువ్వెందుకు భయపడుతున్నావే అని చెప్పి తిలకం దిద్ది హారతి పట్టి మేము ఉన్నామన్నా అని చెప్పింది. అనేక కుల సంఘాలు, అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా గొప్పగా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించి వాళ్ళు పంపించింది. ఒక్క సంఘం అని కాదు, ఈ గడ్డ మీద ఇవాళ ఈ హుజరాబాద్ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఆర్యకటిక కావచ్చు, వాళ్ళు మాల కావచ్చు, వాళ్ళు మాదిగ కావచ్చు, వాళ్ళు యాదవ్ కావచ్చు, వాళ్ళు కుర్మ కావచ్చు, వాళ్ళు తెలుగు కావచ్చు, వాళ్ళు గౌడ కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డెర కావచ్చు, వాళ్ళు కుమ్మరి కావచ్చు, వాళ్ళు రజక కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణ కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, ఇట్లా ఎన్ని సంఘాలు అవుతున్నాయో, మా వాళ్ళు గంగిరెద్దులు కావచ్చు, వాళ్ళు ఎంబీసీలు కావచ్చు, అన్ని సంఘాల వాళ్ళు కూడా ఒక్క సంఘం కూడా పొల్లుపోకుండా వాళ్ళ దబాయింపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు లక్షల రూపాయలు కనబడ్డప్పటికీ వాళ్ళ నాయకులకు లక్షల రూపాయలు ఆఫర్లు ఇస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ తిరస్కరించేసి వీళ్ళెంత నీచులు అంటే బీజేపీ జెండా పట్టుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే వీళ్ళు పైసలు ఇవ్వడానికి. రాజేంద్రనాథ్ కండవ కప్పుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే. ఇవాళ కొన్ని కులాలకు కొన్ని వాడలే వీళ్ళు రాజేంద్రనాథ్ మనుషులు అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి పోలే. చివరికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణమో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందా? ఇక్కడ ప్రజలు ఒక 5% 10% కార్యకర్తల నాయకుల ముద్ర పడతారు, కానీ 95% ప్రజానిక ముద్ర పడరు, న్యూట్రల్గా ఉంటారు. కానీ వీళ్ళు వివక్షతో చివరికి ఏం చేసినంటే, మీరు కనుక మా దగ్గరకు వచ్చి కండువ కప్పుకొని దేవుని ఒట్టు పెట్టుకుని మీరు పైసలు ఇస్తామని చెప్పారు. పసుపు బియ్యం తెల్ల బట్టలో పసుపు బియ్యం పట్టుకొని మీరు మాకే ఓటేస్తామని చెప్పి మీరు ప్రమాణం చేస్తే ఓటేస్తామని చెప్పారు. గింత నీచమా? దళిత బంధు ఇచ్చిన వాళ్ళ దగ్గర పోయి మీ ఫోటోలు కొట్టబడుతున్నాయి, మీరు కనుక ఒక్క ఫోటో దొరికినా మీ దళిత బంధు బంద్ అయిపోతుంది. పెన్షన్ తీసుకున్న ముసళ్ళకి ఏం చెప్పింది సార్, మీరు ఓటేసేది మాకు తెలుస్తుంది, మీ ఫోటో మా దగ్గరికి వస్తుంది, మీ పెన్షన్ పోద్దని చెప్పి బెదిరించారు. పెన్షన్ పోద్దని చెప్పి ముసలి వాళ్లకు మీ ఫోటో తెలుస్తుందని చెప్పి బెదిరించినప్పటికీ, దళిత బంధు మీది పోతుందని చెప్పినప్పటికీ డప్పు కొడితే పోతుందని చెప్పింది. ఎంత నీచులు అంటే వీళ్ళు అసలు తన మీటింగ్ కోసం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోగా చూసినాం, కానీ ఇతరుల మీటింగ్ డబ్బులు ఇస్తే మీరు పోవద్దని చెప్పేది ఎక్కడ ఉండదు. కొన్ని ఇళ్లల్లో మేము సింగపూర్ పోయినాం. సింగపూర్ పోతే అంతకన్నా ముందు రోజే డబ్బులు ఇచ్చి వాళ్ళు గేట్లు వేసి లోపల పెట్టింది జనాన్ని. మేము ఏదైనా ఊర్లకు పోతున్నప్పుడు, మేము కొన్ని ఊర్లలో ప్రచారం పోతున్నప్పుడు అంతకన్నా ముందు రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు బస్సులో తీసుకొని అవతలకు పోయింది. నేను నర్సింగాపూర్ పోతే ప్రచారానికి పోతే అక్కడ మా పద్మశాలిని ఇక ఎట్లయినా తప్పకుండా రామనాథ్ వీళ్ళు పోతారని చెప్పి వీళ్ళందరూ దావత్ ఏర్పాటు చేసి అక్కడ పోతే ఓ నాయ రాకుండా. అంటే నేను పోతున్న పాదయాత్ర రూట్లలో కానీ, నేను ప్రచారం చేస్తున్న రూట్లలో కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, నేను పోయే టైంకి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు రాకుండా చేయడం ఒకటి, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పికప్ చేసుకొని బయట దావత్ ఇవ్వడం రెండు, చివరికి డప్పులు మేము మడిపల్లి అనే ఊర్లో మా ప్రోగ్రాం ఉంది, అకారణంగా రాత్రిపూట దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి డప్పులు కొట్టదని చెప్తారు. అయినా వాళ్ళు 1 గంట సేపు 2 గంటల తర్వాత వచ్చింది డప్పులు కొట్టిపోయింది. అంటే ఒక్క మాట చెప్పాలంటే అసలు నీచం, ఇంత చిల్లర నీచపు పద్ధతి వీళ్ళు ఈ హుజరాబాద్లో ఏదైతే నేర్పిందో తప్పకుండా వీటిలోనే వాళ్ళు చిక్కుకొని మాడి మచైపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇది నాకు నా మీద చేసింది, కానీ ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని వీళ్ళు ఏమేమి చేసినా అంతా విశ్లేషించుకొని రేపు ఇట్లాంటి వాటిలోనే పోతారు. గుర్తుపెట్టుకోండి, కుట్రలనే నాశనమైపోతాడు. గుర్తుపెట్టుకోండి, కుట్రదాడు ఎప్పుడు కూడా కుట్రలనే నాశనమైపోతాడు, మంచి జరగదు. అంటే గిన్ని కుట్రలు చేయదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.